మనకు డిస్కషన్లోకి వెళ్దాం. డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. నిన్న ఒక రైతు తన సమస్యను, తన గోడును వెళ్ళబుచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో పెట్టడంతో సీఎం కేసీఆర్ స్వయంగా స్పందించారు అంటూ ఒక వార్త హైలైట్ అయింది. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పెరిగిపోయిన అవినీతి, దానికి సంబంధించిన రైతు ఒక వ్యక్తి మాత్రం మన రాష్ట్రంలో ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి సమస్య ఉందో తెలియదు, కానీ ఒక రైతు మాత్రం తన సమస్యను పోస్ట్ చేయడంతో స్పందించి అధికారులను అక్కడికి పంపించారు. ఈ విషయంలో సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చిన వార్త హైలైట్ అవుతోంది. ఆయనను స్పందించిన నేపథ్యంలో మరొక కామెంట్ కూడా ముఖ్యమంత్రి నుంచి కనిపించింది. మరి రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయింది, మేము కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నాం, వారు కనుక ఉద్యోగులు సమ్మె చేస్తారు, ఆ టైంలో మీరు మా వైపే ఉండాలి అంటూ ఆయన కమెంట్స్ చేసినట్టుగా కూడా వార్త వస్తుంది. దీనికి సంబంధించిన డిస్కషన్ పెడదాం. వెంకటరెడ్డి గారు ఎట్లా చూస్తారు దీన్ని, మొత్తం వ్యవహారాన్ని? బలరాం గారు, మీరు చాలా ఇవాళ మీడియాలో ఆ ఇష్యూ పెద్ద ఎత్తున హైలైట్ అయినటువంటిది చాలా సంతోషం. ఎందుకంటే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు పాలన ఎట్లుందో చెప్పడానికి అదొక ఉదాహరణ. ఎందుకంటే లక్షలాది మంది వల్ల రైతులకు సంబంధించినటువంటి ఏదైతే పట్టా పుస్తకాలకు సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించలేనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉన్నది అనేటువంటిది మనకు అద్దం పట్టినట్టుగా కనపడుతున్నటువంటిది. ఆయన ఎన్నికల కోసం ఏదో ఒక ఫోన్ చేసి అరేంజ్ చేసుకొని 15 నిమిషాలు మాట్లాడి 18 నిమిషాలు మాట్లాడి ఇది అయిపోతుంది బ్రదర్, తమ్మి నీకు వస్తారు, కలెక్టర్ వస్తాడు, పొద్దున వస్తాడు, అవన్నీ కూడా హంబకది. అది ఎన్నికల దాంట్లో అనుకూలంగా ఏదైనా జరుగుతుందేమో అని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక ప్రయత్నం తప్ప వాస్తవంగా ఇవల్ల రెవెన్యూ రికార్డులకు సంబంధించినటువంటి అనేక తప్పులు జరిగినటువంటి వాటిని సరిదిద్దడానికి గత 2 సంవత్సరాలుగా కేసీఆర్ చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అది అక్కడికి ఆగిపోయింది అనేటువంటిది, ఏదో కొంత జరిగింది పోయింది అనేటువంటిది తప్ప. ఉదాహరణకి మాలాంటి వాడి పరిస్థితి కూడా, మీరు మామూలు రైతులను వదిలేయండి, మాలాంటి వాడి పరిస్థితి కూడా ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నారు కాబట్టి చూశాను కాబట్టి 9 సంవత్సరాల క్రితం పట్టా పుస్తకాలు ఇచ్చినారు. ఇంతవరకు దాన్ని 1Bలో ఎక్కించలే. 1Bలో నేను కాదు కదా ఆన్లైన్లో ఎక్కించాల్సినటువంటిది. మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తిమ్మాపురంకి సంబంధించినటువంటిది 2 సంవత్సరాలుగా నేను తిరుగుతున్నాను. నేనే కాదు, దీంట్లో మా సోదరుడు బీజేపీ అభ్యర్థి, లోకసభ అభ్యర్థి కిషన్ రెడ్డి గారు కూడా 4 సార్లు, ఆయన కూడా మాకు లింకులు ఉన్నాయి కాబట్టి 4 సార్లు ఫోన్ చేసినాడు. అదేవిధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం మా మేనల్లుడు, ఆయన కూడా ఫోన్ చేసి ఇది మా మేనమామలది, చాలా స్పష్టంగా ఉన్నది, ఇది క్లియర్ చేయండి అంటే ఇవాళ కూడా నేను తిరుగుతున్నటువంటిది, రోజు తిరుగుతున్నాను. మీరు 4-5 సార్లు ఫోన్ చేసి డిస్కషన్స్కి రమ్మంటే కూడా నేను చెప్పాను కూడా మీ వాళ్ళ కోఆర్డినేటర్ నేను రాలేని పరిస్థితులు. నేను ఎందుకు నా ఉదాహరణ చెప్తున్నానంటే ఇవాళ సమాజంలో ఒక స్థాయిలో ఉండేటువంటి నాలాంటి వాడికే ఇంతవరకు రికార్డులు సరిగ్గా లేవంటే మామూలు రైతులు, చదువురానటువంటి రైతులకు, పేద రైతులకు గురించినటువంటిది ఏం జరుగుతుంది, రికార్డుల గురించి పెద్ద ప్రచారం చేస్తున్నారు ఇవాళ మీరు. వాస్తవానికి వాళ్ళు ఏం జరుగుతుందంటే రికార్డులు ఎందుకు సెటిల్ చేస్తారంటే రికార్డులు సెటిల్ చేస్తే పట్టా పుస్తకాలు వస్తే మళ్ళీ ఒక 4,000-5,000 ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అనేటువంటి దాని కుట్ర కింద కూడా వాళ్ళకు ఓరల్ ఇన్స్ట్రక్షన్ మీరేం సెటిల్ చేయకండి, మళ్ళీ అనేక లక్షల మందికి మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంతకాలం పెండింగ్ పెట్టండి అనేటువంటి పరిస్థితుల పట్ల ఇవాళ పెద్ద కుట్ర ప్రభుత్వంలో జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు దాని ఒక పెద్ద ప్రచారం కింద వాడుకుంటున్నారు తప్ప గ్రాస్ రూట్లో ఒకసారి ఏదో కొంత వర్క్ చేసినారు, ఆ తర్వాత ఎన్ని పెండింగ్ ఉన్నాయనేటువంటిది వాళ్ళ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంటు ఉద్యోగస్తులు అంతా కూడా ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు ఎట్లా అంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉంది, మీ దగ్గరకు వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి వల్ల మీరు బాధ్యుల వల్ల గతంలో ఏం చేసినారు, మహమూద్ అల్లా గారికి ఇచ్చినారు, సబ్జెక్ట్ ఆయనకు తెలుసో తెలియదో కానీ ఆయన కొంతకాలం గడిచిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంటి, మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రక్షాళన, ఉద్యోగ సంఘాలు, మీరు ఇవాళ ఏం జరుగుతుందనేటువంటి పద్ధతిలో మరి మీరు జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల ప్రజలకు సరియైన పద్ధతిలో ఈ రెవెన్యూకు సంబంధించిన రికార్డుల ప్రక్షాళన జరగాలి తప్ప ప్రచారం కోసం ఎన్నికల ముందు చేసేటువంటి ప్రయత్నం కింద ఇది మిగిలిపోకూడదని మేము కోరుకుంటున్నటువంటి. మాధవ్ గారు ఎట్లా చూస్తారు? ముందు నిన్న మిషన్ శక్తి ఒకటి మనాళ్ళు భారతదేశం సైంటిస్టులకి ముందు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఏదైతే ఇవాళ అన్ని పేపర్లో నిన్న శరత్ ఒక రైతుది ఏదైతే అడ్రస్ చేసే ప్రయత్నం చేశారో కేసీఆర్ గారు, ఇది ఒక స్టంట్ అని మనం చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ రిజల్ట్స్ వచ్చినాయి, ఎమ్మెల్సీ రిజల్ట్స్ని నుంచి డైవర్ట్ చేయడానికి ఇది ఒక కొత్త ప్రచారం. అంటే ఎప్పుడైనా మీరు చూడండి డైవర్షన్ టాక్టిక్స్ బాగా ఎక్కువ చేస్తారు కేసీఆర్ గారు. ఎవరైనా జాతీయ నాయకులు వచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెడతారు, 2 గంటల మ్యారథాన్ ప్రెస్ మీట్ పెడతారు. అంటే వాళ్ళ మీటింగ్ ఎక్కడ కవర్ అవ్వకూడదు, మొత్తం ఈయనే కవర్. అట్లాగే ఇవాళ ఎమ్మెల్సీ రిజల్ట్స్ నిన్న చూసాం ఏమైంది, టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది. సో దాని నుంచి డైవర్ట్ అయిపోయి మొత్తం పేపర్లు కానీ మీడియా కానీ మొత్తం దీనిపైన దృష్టి సారించాలని చెప్పి ఇవాళ ఆయన అది చేసినట్టు కనపడుతుంది. అంటే ఇవాళ ఒక షరత్ గురించి ఆయన ఏదో గుండె చెల్లించిపోయిందని మాట్లాడుతున్నారు. మరి ఒక వృద్ధురాలు వరంగల్ నుంచి 70 సంవత్సరాలు ఆవిడ ఎప్పటి నుంచో అసలు సీఎంకి నా బాధ చెప్పుకోవాలి అని చెప్పి, ఇది కొంచెం చూడండి, ఎప్పటి నుంచో సీఎంకి నా బాధ చెప్పుకోవాలని చెప్పి ఆవిడ ఎన్నోసార్లు
పాపం సెక్రటేరియట్కి వచ్చాను. అంటే ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్కి రారని సంగతి ఆవిడకి తెలియదు కదా. పని అట్లీస్ట్ క్యాంప్ ఆఫీస్కి పంపిస్తే అక్కడ వాళ్ళు సరిపోయేది. కానీ పోలీసులు ఏం చేశారంటే ఆవిడ ఇక్కడ నుంచి పంపించేశారు. మరి ఇలాంటి వాళ్ళు బాధ కనపడట్లేదా? ఎంతోమంది ఈ భూ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా అవ్వలేదు అనేది చాలా క్లియర్గా తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అన్నీ అయిపోయినాయి, అసలు ఏమీ పెండింగ్ లేదని ఆయనే ప్రకటించారు. తర్వాత ఇంకొకటి ఏంటి, రైతు సమన్వయ సమితి కమిటీలు పెట్టారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఎక్కడన్నా మీకు వాళ్ళ పాత్ర ఎక్కడన్నా కనపడుతుందా? దేంట్లో అయినా సరే ఇవాళ రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నప్పుడు మీకు రైతు సమన్వయ సమితి కమిటీలు అక్కడికి వచ్చి ఏం చేస్తున్న ఇది లేదు. ఇవాళ ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఈ భూ డాక్యుమెంట్లు ఏదైతే ఇవి ఉన్నాయో దీంట్లో కూడా వాళ్ళ పాత్ర ఎక్కడా లేదు. అంటే ఎక్కడ కూడా ఏమీ లేదు. ఆ రోజు కూడా మేము చెప్పాను, రైతు సమన్వయ సమితి కమిటీలు అనేది ఇవాళ ఆ రోజు టీఆర్ఎస్లో ఏదైతే కొంతమందికి ఉద్యోగ కల్పన కోసం వాళ్ళు సృష్టించి ఇచ్చింది పోస్టులు తప్ప వాస్తవంగా నిజంగానే రైతుల కోసం మేలు చేయడానికి అయితే అందరినీ కలుపుకునేలా. ఒట్టి టీఆర్ఎస్ పార్టీలోనే రైతులు కాదు, అన్ని పార్టీలోనూ రైతులు అందరికీ రైతులు కావాలండి. రైతులు అందరితోనూ ఉంటారు, ఒక పార్టీకి సంబంధం అనేది ఏం లేదు. రైతులకి ఎవరు మేలు చేస్తే వాళ్ళతో ఉంటారు. కానీ ఇవాళ చూస్తే రైతును రాజు చేస్తానని చెప్పి రైతును కూలీలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఇదంతా డైవర్షన్ టాటిక్స్. ఎమ్మెల్సీ రిజల్ట్స్ ఏదైతే వచ్చిందో అంటే వాస్తవంగా చూస్తే రాను వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది. అంతకుముందు ఏమన్నారంటే కంప్లీట్ స్వీప్ అసలు ఎలక్షన్లో 88 ఈజ్ అ వెరీ గుడ్ నెంబర్. 88 వచ్చినాక మీరు ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఇవాళ అపోజిషన్ ఉండకుండా వెళ్ళాలని అందరినీ తీసుకుంటున్నారో ఇవాళ అందరూ చూసారు, చదువుకున్న వాళ్ళందరూ. అందుకని ఆ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఎక్కడ సామాన్య ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, ఎక్కడ ఇదే రేపు లోక్సభలో కనపడుతుందని చెప్పి ఆ డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఇది ఒక కొత్త నాటకం. ఓకే, ఇందిరా చౌపన్ గారు, కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత భూ రికార్డులు, భూమి అంటే నాకు చాలా ప్రేమ. ఊర్లో ఉన్నోడికి ఏమంటారు, ఒక సెంటు భూమి ఉన్నా కూడా బాగా సెంటిమెంట్ ఉంటుంది. కానీ ఆ భూములల్లో చాలా తతంగం ఉన్నది, అంతా ఆగమాగం ఉన్నది. తెలంగాణ అంతా రికార్డులు అంతా నేను ప్రక్షాళన చేస్తాను ఒక పేరుతోటి భూ రికార్డుల ప్రక్షాళన మొదలుపెట్టినాడు. ప్రక్షాళన ఇక్కడ ఏం జరిగింది అని అంటే, లేనోడి భూమి ఉన్నట్టుగా, ఉన్నోడి భూమి లేనట్టుగా, దానితో పాటు తెల్ల పాస్బుక్ పచ్చ పాస్బుక్ అయ్యి పచ్చ పాస్బుక్ మీద కేసీఆర్ బొమ్మ వచ్చింది. ఇంతవరకు మాత్రం అది. సో ఇప్పటిదాకా జరిగిన సంఘటనలో ఒక వరంగల్లో సంబంధించినటువంటి ఒక ఎంఆర్ఓ, నీ భూమి కనుక నేను చేయాలంటున్నా నువ్వు నా దగ్గరికి రా, ఒక అంశం అది. నా భూమి కావాలి అని అనుకుంటే నాకు ₹1,00,000 కావాలి, దానికోసము నడి రోడ్డు పైన భిక్షాటన. ఇంకొకటి రికార్డుగా నాది కావాలి అని అనుకుంటే తహసీల్దార్ దగ్గర నుంచి ఇంకోటి హోటల్లో సర్వర్గా పనిచేసిన. ఇవన్నీ మనం చూసినట్టు రీసెంట్గా ఇవన్నీ జరిగినటువంటి అంశాలు. సో దీనికి అంతా ప్రాబ్లం ఎక్కడొచ్చింది? మీరు ధరణి అని ఒక వెబ్సైట్ పెట్టారు. ఆ వెబ్సైట్ ప్రాపర్గా పనిచేస్తుందా? టెక్నాలజీలో బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా. దాంట్లో ఏంటంటే మీరు కాలమ్స్ కొన్ని తగ్గించేసి పెట్టినామన్న దాంట్లో సరే ఓకే, ఏదో చేయాలని ప్రయత్నం చేస్తామని దాన్ని కూడా వ్యతిరేకించక్కర్లే. నక్ష పెడతా, భూమి కొలుస్తా, ఎవరి భూమి వాళ్ళకి ఇస్తా అని చెప్పినారు. ఎక్కడన్నా నక్ష పెట్టినారా? 1 ఎకరా భూమి మీరు కొలిసినారా? అది కొలవలే. అది ముట్టుకుంటే భూమి రంగు అవుతుందని మీకు తెలుసు కాబట్టి అటువైపు వెళ్లకుండా పాస్బుక్ల కలర్లు మార్చే ప్రయత్నం మీరు చేశారు. ఇక్కడ భూముల పైన నిన్న జరిగినటువంటి షరతు విషయంలో అతను ఇష్యూ జరిగిందని సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియాల ద్వారా మీరు మాట్లాడినారు. సంతోషమే, ఒక రైతు పక్కన మీ గొంతు వినిపించినప్పుడు. ఎట్ ద సేమ్ టైం ముందు జరిగిన సంఘటనల పైన కూడా మీరు స్పందించి ఉండాలా. రెవెన్యూ మంత్రి లేకుండానే రివ్యూ చేసిన సంఘటన మనం చూసినాం. దానితో పాటుగా నిన్న ఇది జరగడానికి ఇది ఎన్నికల టైంలో మీరు అతనితో మాట్లాడదని అనట్లే, కానీ అది ఎన్నికల టైం, క్రూషియల్ టైం. ఈ టైంలో మీరు మాట్లాడడానికి వెనక నాకు తెలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మీకు విరుద్ధంగా తీర్పు ప్రజలు ఇచ్చినారు కాబట్టి ఉద్యోగస్తులు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ కూడా నీకు యాంటీగా ఓటు వేశారు కాబట్టి కక్షపూరితంగా రెవెన్యూ శాఖను రద్దు చేయాలన్నటువంటి కుట్ర నీలో మొదలైందని నేను చెప్పగలుగుతాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే మీరు పోస్టల్ బ్యాలెట్లో మీకు వ్యతిరేకంగానే వచ్చినారు, అయినా మీరు ఏదో కొద్దిగా లోపల పెట్టుకొని మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి 100% ఇది ఒక భయాందోళనకి గురి చేయడం కోసమే. అంటే ఎడ్యుకేటెడ్ ఓటర్స్, ఎంప్లాయీస్ నా వైపు లేరని నీకు డిసైడ్ చేసుకున్నావు నిన్నటితో. కాబట్టి వాళ్ళని ఏదో భయభ్రాంతులకు గురి చేయడం కోసమే. ఉద్యోగం నీ ఇంట్లో నుంచి ఇయ్యలే, వాళ్ళు కష్టపడితే ఉద్యోగాలు వచ్చాయి. కానీ వాళ్ళు తప్పు చేస్తే దాన్ని
అదే నీ బాధ్యత, అది చెయ్యాల్సిన అవసరం ఉంది. కానీ శాఖనే రద్దు చేస్తానే లెవెల్లో మాట్లాడడానికి మీరు ఎవరండి? ముఖ్యమంత్రి అయ్యిండొచ్చు, కానీ శాఖను రద్దు చేయడానికి, ఆ శాఖను విలీనం చేయడానికి ఇప్పటికే చాలా శాఖలు విలీనం చేశారు, అంత గందరగోళం చేశారు, అంత అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా. అగైన్ మళ్ళీ దీనిని అటువైపుకు తీసుకెళ్ళడానికి కోసం 100% నిన్న ఓడగొట్టినారన్న ఒకే ఒక్క కుట్రతోనే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకో మాట కూడా అన్నారు, శరత్ అమ్మి నువ్వు మాకు అండగా ఉండాలా, గ్రౌండ్ లో ప్రజలంతా ఏకం చేయి, వీళ్ళంతా ధర్నా దీక్షకు రేపు కూర్చున్నప్పుడు నువ్వు నాకు మద్దతు ఉండాలి అని అంటే, మరి ఈ వాక్య విన్న తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా వన్ సైడ్ కావాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది, మీకు ఉంటది, కానీ తప్పు చేసేవాడిని కూడా శిక్షించడం కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కానీ ఇట్లాంటిటువంటి భయభ్రాంతులకు గురయ్యేటువంటి ఎన్నికల టైంలో కోడ్ను ఉల్లంఘించి ఈ రకమైనటువంటి చర్యలు చేయడం ముమ్మాటికి తప్పు. నిన్న కాంగ్రెస్ పార్టీ ఈసీకి కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎలక్షన్ దీని ప్రభావం ఉంటుందని చెప్పడం కోడ్ వైలేషన్ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడారు. ధరణి వెబ్సైట్ లో టెక్నికల్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్ నువ్వు సెటిలైట్ చేసుకోవాలి. ఎప్పటి నుంచో పని చేయట్లేదు వెబ్సైట్, ధరణి పని చేయట్లా. నువ్వు చెప్పు గొప్పగా చెప్పిన రైతు బంధు డబ్బులు ఇంకా చాలా మందికి రాలే, మరి దాని గురించి ఎవరు చెప్పాలని మాట్లాడవెందుకో. రైతు బంధు టిఆర్ఎస్ నేత ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. తాడూరు గారు నమస్తే. నమస్తే అన్న. శ్రీనివాస్ గారు, ఇవాళ ప్రధానంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు అని చెప్పన్న వార్త ఒకవైపు, ఆయన 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇట్లా ఉంది అన్నది ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శ, దానికి మీరేం చెప్తారు? బలరాం గారు, సరే ప్రతిపక్షాలు ఏమన్నాయి పక్కకు పెడితే అది రొటీన్ అరిగిపోయిన గ్రామర్ ఫోన్ రికార్డు, అంతకుమించి ఏమి ఉండదు. వారు చక్కగా రికార్డులన్నీ ప్రక్షాళన చేసి మాకు ఈ రకంగా అన్ని కూడా సమగ్ర సర్వే చేసినట్టు అయితే ఈరోజు మా మీద మా భుజస్కంధాలపైన ఇంత బరువు పడేదే కాదు. వారు చెయ్యలేక అన్ని ఆగమాగం చేసి జటిల సమస్య చేసి మనం ఊళ్ళల్లో అంటారు చూడండి, చిక్కుముడేసి అన్నిటినీ ఆగమాగం చేసి ఇచ్చినటువంటి ప్రక్షాళన ఒక్కొక్కటిగా ముందుకు పోతా ఉన్నాం. సరే, రెవెన్యూ భూ ప్రక్షాళన అనుకున్నదే తడవుగా 1 నెల రోజులు అవుతుందా, 2 నెలల్లో అవుతుందా? వారిని చెప్పమనండి, ఎవరైనా చేయగలుగుతారా? అసలు ముట్టుకోవడానికే సాహసించలేదు. అటువంటిది అత్యంత సాహసంతో రెవెన్యూ భూముల ప్రక్షాళన చేయడం జరిగింది. దీంట్లో మనం 90% వరకు సక్సెస్ అయినాం. కొన్ని అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి. వారే అన్ని తెలంగాణ భాషలో చెప్పాలంటే ఒకరికొకరికి తాకులాటలు పెట్టి పాస్బుక్లన్నీ ఒకరి పట్టా అయితే ఇంకొకరి పేరు మీద చేసి ఆ కబ్జా కాలంలో ఆగమాగం చేసి ఉన్నటువంటి కొన్ని కేసులలో ఉన్నటువంటి కొన్ని ఆగినాయి. అక్కడక్కడ రెవెన్యూ అధికారులు వీరు ఆ రకంగా తయారు చేసి పెట్టినారు ప్రభుత్వ యంత్రాంగాన్ని. అది కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా బయటపడతా ఉన్నాయి. మనకు ఎన్నికల తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ఒక్క రంగమే కాదు కదా, అనేక రంగాలలో కూడా సమగ్ర మార్పులు తీసుకొని వస్తూ ఉన్నాం. అది కాకుండా మీకు చెప్పినట్టయితే రైతులకు ఇవాళ చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంది కాబట్టే 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. చెయ్యాలని చిత్తశుద్ధి ఉంది కాబట్టే సకాలంలో ఎరువులు అందిస్తున్నాం. రైతులకు చెయ్యాలని సకాలంలో ఉంది కాబట్టే సకాలంలో విత్తనాలు, ధర్నాలు లేవు, లైన్లు కట్టులు లేవు, లాఠీ ఛార్జీలు లేవు. ఇంకోటి లాస్ట్ టైం చెప్తా ఉన్నాను, 17,500 కోట్లు రుణమాఫీ చేసిన వాళ్ళము. ఇవాళ రైతు బంధు కార్యక్రమంతో 13,000 కోట్ల రూపాయలు ఇవాళ మేము రైతు బంధు కార్యక్రమానికి లబ్ధిదారులందరూ ఇప్పుడు అక్కడ సో ఇంత చేసిన ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళమంట ఒక్క షరత్ కి ప్రాబ్లం వచ్చి దయచేసి కావుకాను రొకండి. అరే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడలేదు, ఏ అన్న లేదు, ఆగండి కొద్దిసేపు. అరే మీరు ఎందుకు అంత ఆవేశం? ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు ఆగండి? అరే నన్ను ఆపడం ఎందుకు? మీరు ఆగండి, ఆగండి. ముగ్గురు విమర్శించారు, ముగ్గురు అరే ఆగండి, ఎవరికి లేదు మీకు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకేం అర్థం అవుతలేదు. మీరు ముగ్గురు మాట్లాడి నన్ను తిట్లే కదా, మీరు ముగ్గురు మాట్లాడి నన్ను విమర్శలే కదా, భరించినంత సహనం. అందుకే అసహన రాజకీయ పార్టీలను మేము పక్కన పెడుతున్నారు ప్రజలు. మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆపండి బలరాం గారు. బలరాం గారు మాట్లాడమంటే మాట్లాడదాం, లేదు వాళ్ళ ముగ్గురుతోనే ప్రభుత్వాన్ని తిట్టించి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోండి. మీరు కంటిన్యూ చేయండి.
ఒక్క నిమిషం. ఈరోజు బలరాం గారు ఇన్ని రైతు రుణమాఫీతో రైతు రుణబంధుతో ఇన్ని కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడితే ఈ ఒక్క షరతుకు జరిగినటువంటి సంఘటన ముఖ్యమంత్రి స్థాయిలో రెక్టిఫై చేస్తే ఆ ఒక్క సంఘటనలో నిజంగా ఆ రైతు ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను సంతోషం వెలుబుస్తూ నిజంగా కూడా వారు చాలా ఆనంద డోల్కెలలో వారుంటే ఇవాళ ఆ ఒక్క సంఘటన షరత్కు జరిగిన దాంట్లో ముఖ్యమంత్రి స్పందనని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇక షరత్కు జరిగిందంతా మొత్తం తెలంగాణలో అసలు భూ రికార్డుల ప్రక్షాళనే జరగలేదు, అసలు రైతులకు మేము ఏమీ చేయలేదు, మొత్తం వాళ్ళే చేసినారు. ఇప్పుడు బంగారు ప్రతి రైతుకు ఒక్కొక్కరికి గండ పేరు బంగారు కడియాలు పెట్టినట్టు ఇల్లు వీళ్ళందరికీ మేమేమో ఆ బంగారాన్ని గుంజుకున్నట్టు ప్రతి రైతు ఇంట్లో కిలో బంగారాలు ఉన్నట్టు పరిపాలన 70 ఏళ్లలో ఏమో చేసినట్టు మాట్లాడితే ఏందండి ఇది? కేంద్ర ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ మాట్లాడుతూ ఉన్నారు, ఎప్పటిదో రికార్డు తీసి సెల్లో మాట్లాడుతూ ఉంది. ఇవాళ రైతులకు మీ విధానం కేంద్రంలో నేను బాధ్యత వహిస్తా జరిగిన తప్పులకు. నువ్వు కేంద్రంలో ఉన్నావు కదా భారతదేశం అంతా, మీరు రైతులకు చేసింది ఏంటి? మీది ఈ దేశం పరిపాలనలో ఈ దేశంలో ఎరువులు ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతున్నారు, మీరు కరెంట్ ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతున్నారు, మీరేమైనా ఉత్పత్తి చేశారా తెలంగాణలో? కరెంట్ మీరు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేశారు ఒకసారి చెప్పండి. ఇవాళ మీకు కరెంట్ ఇవాళ తెలంగాణలో మిగులు కరెంట్ ఉత్పత్తి చేశారా? అక్కడ కేసీఆర్ గారు డైవర్షన్ టాటిక్స్, మీరు కూడా ఇక్కడికి వచ్చి డైవర్ట్ చేస్తారు గురించి మాట్లాడతాం. ఎరువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరా ఇక్కడ ఎరువులు చేసింది? నోట్ల మీద తప్ప మీకు వేరే రకమైన బిజీగా ఉన్నారు అందరికీ తెలుసు. ఫామ్ హౌస్ దాటకుండా ప్రగతి భవన్ దాటకుండా ఎవరు తెలుసు. ఎమ్మెల్సీ రిజల్ట్స్ ని పక్కదో పట్టించడానికి అని చెప్పి ఒక కాల్ సృష్టించి తమ్మి నువ్వు అందరికీ చెప్పు అని చెప్పి ఒక సమస్య తీరిందంటే నీ సమస్య తీరింది కాబట్టి నువ్వు అందరికీ చెప్పు, ఊరినే ఉండదు అంటే ఏంటది? శ్రీనివాస్ గారు ఎలక్షన్ కంటే ముందు అంటే సెప్టెంబర్ కంటే ముందు ముఖ్యమంత్రి గారు రైతుతో శ్రీనివాస్ గారు ఇవాళ మనము రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పోవడానికి ముందు అంటే 1.5 ముందు నాకు గుర్తున్నంత వరకు జూలై కానీ ఆగస్టులో కానీ ప్రగతి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు సీఎం గారు ఒక మాట చెప్పారు, రెవెన్యూ రికార్డు పూర్తిగా సెట్ చేశాము, రెవెన్యూ సిబ్బంది అద్భుతంగా పనిచేశారు, వాళ్లకు నేను రుణపడి ఉంటాను అని చెప్పేసి ఆయన అక్కడ చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. మీకు కావాలంటే రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. ఇవాళ ఆయన చెప్తున్న మాట రెవెన్యూ సంగతి చూస్తాం, రెవెన్యూ ఉద్యోగులు రేపు సమ్మె చేసే అవకాశం ఉంది, మీరంతా మాకు అండగా నిలబడాలి అని చెప్పి ఆయన చెప్పే పరిస్థితికి ఎందుకు మారింది ఈ 6 నెలల్లో పరిస్థితి అని మీరేమైనా చెప్పగలరా? బలరాం గారు, ప్రతి ఊరికి వెళ్దాం. ఈరోజు ఎన్ని ప్రక్షాళన రెవెన్యూ రికార్డు దగ్గర మీరు వస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని భూ ప్రక్షాళన జరిగింది అనేది మీకు లెక్కలు ఇస్తాను. ఒక 10% 5% కాకుండా ఉంటే మొత్తమే కానట్ట. ఆ స్కీములో మంచి చేసిన అధికారులను మేము పొగడొద్దా? మంచి చేసినటువంటి వారిని ఎవరైనా మంచి అనాలి కదా. ఆ రోజు ఆగమేఘాల మీద మనం నిజంగా కూడా ఒక నెల లోపల రెవెన్యూ సిబ్బంది అంతా డే అండ్ నైట్ కష్టపడితే మరి వారిని అప్రిషియేట్ చేయకపోతే ఏం చేస్తామండి? ఒక నిమిషం తాడూరు గారు, ఇక్కడ వస్తున్న ఒకటే క్వశ్చన్, ఇవాళ ఉద్యోగులు మేము సమ్మెలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని భయపెడుతున్నారా? లేదు నిన్న వచ్చిన రిజల్ట్ కారణంగా మీ రెవెన్యూ ఉద్యోగులందరినీ నేను చూస్తానని చెప్పేసి ఉద్యోగులను భయపెట్టించడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారా అన్నది ఇక్కడ 2 క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారే భయపెట్టియాలంటే చెప్పి చేయాల్సిన అవసరం ఉంటుందా అండి? ఈరోజు పేపర్ ప్రకటన ఇచ్చి ఇప్పుడు మనకు రాజ్ న్యూస్కు చెప్పి మేము రేపు రాబోయే కాలంలో చేస్తున్నామని చెప్తారా? ఈరోజు ఎన్ని ప్రక్షాళనలు మనం చేయలేదు? సమగ్ర సర్వే చేసినప్పుడు ఇట్లే మాట్లాడారు. ఇవాళ సమగ్ర సర్వే లెక్కలు ఎక్కడ పోయినాయి వాటిని బట్టి చేయొచ్చు కదా అంటారు. ఇవాళ ఏ పథకమైనా ఫస్ట్ రాగానే ఫస్ట్ విమర్శించడమే వీళ్ళకి, తర్వాత దాన్ని రిజల్ట్ చూసిన తర్వాత మెచ్చుకోవడం. చాలా క్లియర్ గా మాట్లాడతారు. ఇప్పుడు మీరు చర్చ పెట్టింది దేని మీద? ఒక షరత్ కి ముఖ్యమంత్రి స్థాయిలో ఫోన్ చేసి మాట్లాడిన దాని చర్చ. దీనికి
కథమంతా దొవ్వుతా ఉంటే ఆ ఎల్లే పెంకాసులన్నీ ఎవరి అదే విషయం మాట్లాడుకుందాం శ్రీనివాస్ గారు వెంకటరెడ్డి గారు రెస్పాండ్ అవుతున్నారు. వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మీరు భూ ప్రక్షాళనకు సంబంధించినటువంటి చేసినటువంటి కార్యక్రమాల ఉద్దేశం మంచిది కాదని వర్ణన లేదు, కానీ అది ఏ స్థాయిలో ఉన్నది అనేటువంటి దాని గురించి ఇవ్వలేట వరకు కూడా ఒక సమీక్ష జరిగినటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్తున్నాను. నాలాంటి వాడి కేసే మేము మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కామన్ కాంప్రమైజ్ అఫిడవిట్ మీరు ఒకసారి రండి, మీరు ఏ ఆఫీస్కి వెళ్తారో కానీ నా అంటారు రండి, వాళ్ళ కందుకూరు రంగారెడ్డి జిల్లా కందుకూరు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రైతులు వచ్చిపోతున్నారు, అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నటువంటి నా వెంటారండి. నేను రోజు ఒక కేసు కాదు, ఇది జరుగుతున్న పరిస్థితి. వల్ల జరుగుతున్నది ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు, టీచర్లు వ్యతిరేకంగా ఉన్నారు అనే బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ కి మీరు వచ్చినారు. ఇంతకాలం ఉద్యోగస్తులకు మీరు సెలవులు ఇచ్చినారు, జీతం పెంచినారు, రెవెన్యూ రికార్డులకు సంబంధించి అప్రిసియేషన్ ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ మీరు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? గ్రామ పంచాయతీలకు అధికారం ఇస్తామనేటువంటిది మరింత దరిద్రం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. రాజకీయాలతో ఉద్యోగస్తులతో పనిచేయించడము ఒక పద్ధతి బాగుంటది అనేటువంటిది మాత్రం పార్టీ కార్యకర్తలకు రెవెన్యూ రికార్డులు ఇచ్చే పరిస్థితి మాత్రం చాలా గందరగోళ పరిస్థితి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఈ సబ్జెక్ట్ మీరు ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు, మీరు కూడా మాట్లాడితే ఎట్లా? ఒక్క ఉద్యోగి మీ ఎంబడలేడు, ఉద్యోగుల చేసాడు. మీరు మూడిట్లో అయిన తర్వాత కూడా మీరు ఇంకా మీరు సిగ్గుపడాల్సిన అవసరము. 3 ఎమ్మెల్సీ సీట్లు, మేధావులు, విద్యావంతులు మీకు వ్యతిరేకంగా ఓటేసి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. మీరు లెక్కలు తీసుకోండి. లక్ష మంది కనీస అవగాహన ఉండాలి మీకు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కనీసం మాకు గుర్తుందా పార్టీ అభ్యర్థులు సుధాకర్ రెడ్డి గారు సమావేశంలో రాలేదా? ఎందుకు బహిరంగంగా చెప్పాలి పార్టీ కాదని చెప్తున్నారు. ఓడిపోతే ఒకటి పనికి రాకపోతే వాడిని అక్కడ సుధాకర్ రెడ్డి గారి కారు ఏది అధికారం తాడూరు శ్రీనివాస్ గారు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇవాళ సుధాకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, చీఫ్ విప్, కౌన్సిల్లో చీఫ్ విప్, ఏ పార్టీకి చీఫ్ విప్, మరి ఎందుకు ఆ పోస్ట్ ఇచ్చారు? లేదా మన డిబేట్స్ లోనే ఎన్నిసార్లు ఆయన వచ్చి మాట్లాడారు అంటే టీఆర్ఎస్ అంటే సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు అంటే టీఆర్ఎస్ అన్నట్టుగా వచ్చి మాట్లాడారు. ఇవాళ అంటే ఓడిపోతే మేము ఓన్ చేసుకోం, గెలిస్తేనే ఓన్ చేసుకోం అనేది ఆయన మాట్లాడదాం అనుకుంటే మాట్లాడండి. గెలిస్తే ఇదే టీఆర్ఎస్ భవన్ ముందు వచ్చి ఎలా సంబరాలు చేసుకున్నారు అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తాడూరు శ్రీనివాస్ గారు చేసేది టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఆయన దాంట్లో టాపిక్ డైవర్ట్ చేసే దాంట్లో ఎందుకంటే వాస్తవాలు మాట్లాడరు, వాస్తవాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయి అనే ఒక బాధ అయింది. ఇవాళ నిజంగానే మీరు అన్ని రికార్డ్స్ అదే అన్ని రికార్డ్స్ కనుక మీరు ప్రక్షాళన చేస్తే ఇవాళ శరత్ లాంటి ఒక అతను వచ్చి ఒక వీడియో పెట్టాడు. వీడియో పెట్టనాళ్ళు రోజు ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకుని ముందు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రగతి భవన్ లో కూర్చుని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అన్ని అయిపోయింది, సరే అధికారులు బాగా చేశారని మాట్లాడినప్పుడు మరి ఇవాళ అదే అధికారుల పైన మేము ఎందుకు యాక్షన్ తీసుకుంటాము? వాళ్ళు సమ్మె చేస్తే మీరందరూ వచ్చి నాకు రక్షణగా ఉండాలి కవచం లాగా, అక్కడ ఆ చంద్రబాబు నాయుడు ఏమో ప్రజలందరూ వచ్చి రక్షణగా ఉండాలన్నారు. రైతులంతా సెల్ఫీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అదే ప్రతి ఒక్కరు ఇంకా అదే వీడియోలు పెట్టి ఇవాళ సీఎం గారికి లేకపోతే కేటీఆర్ గారికి ట్యాగ్ చేసి పెడితే అప్పుడు దానికి ఏమైనా పరిష్కారం దొరుకుతుంది. అది కూడా ఎలక్షన్స్ ముందు అయితేనే అవుతాయి, ఎందుకంటే దాన్ని మళ్ళీ ప్రచారం చేసుకోవాలి కదా, అందుకని అప్పుడైతేనే ఇదవుతాయి అనేది మనం అందరికీ చెప్పాల్సి వస్తుంది. ఇందిరా గారు, నిన్న జరిగిన ఎమ్మెల్సీ రిజల్ట్ లో 10 జిల్లాలో 7 జిల్లాలు మీకు యాంటీగా తీర్పునిచ్చింది. గ్రాడ్యుయేట్స్ అంటే మేధావులంతా కూడా నీ వైపు లేరన్నది అర్థం. అసలు నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఉండేది అక్కడ. 3 తప్ప మిగతా అన్ని జిల్లాలు కూడా యాంటీ తీర్పునిచ్చినాయి. ఇకనైనా కూడా అంటే ఒక విప్పుగా ఉండి ఇడ బల్లలు గుద్ది పనుల రక్తం రారంగా గుండె ఆగిపోతుందేమని పక్కనున్న ప్యానలిస్టులు భయపడే విధంగా ఆయన సుధాకర్ ఆయన మీద ఓన్ చేసుకొని పార్టీని మోస్తే ఆయన మా వ్యక్తి కాదంటే ఆయన రేపు నిన్ను కూడా గట్లనే అంటారా? కనీసం మినిమం ఆలోచించండి.
శరత్ అబ్బాయి శరత్ గురించి రైతు శరత్ ఏదేమైనా అంటే ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే వ్యవసాయం అనగానే బతికున్నోనికి రైతు బంధు, చచ్చిపోయినోనికి రైతు బీమా, ఇవి రెండు మాత్రమే ఆయన చెప్పినటువంటి. ఇది కరెక్ట్ కాదు అంటున్నాను. మీరు ప్రక్షాళన పేరుతో చేసిన దాంట్లో తప్పులు దొరికినాయి వాస్తవం. అది ధరని టెక్నికల్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఎవరైనా తప్పు చేస్తే అవినీతి చేసినటువంటి వానికి నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నా, నా ఏ టైంలోనైనా దానికి కాల్ చేయండి. ఇంతవరకు ఆ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తలేదు. ఇంకో అడుగు ముందుకేసి నా కొడుకునైనా నా బిడ్డనైనా వదలను, ఇంకొక అడుగు ముందుకేసి అయితే చెప్పుతో కొట్టుంటే కొడుకు చెప్పినటువంటి వాక్యాలు ఇవన్నీ మర్చిపోతే ఎట్లన్నా మీరు? అంటే మీకు రిజల్ట్ పాజిటివ్ గా వస్తేనేమో మీ అకౌంట్ లో వేసుకుంటారు, మీకు పాజిటివ్ రాదు నెగిటివ్ వచ్చిందంటే అది పక్కన పైన దోస్తారు. ఇది మీకున్నటువంటి సంస్కారంగా చెప్పాల్సినది. కానీ తెలంగాణ సంస్కారం ఇది కాదు. తప్పు చేసినా కూడా వారిని తప్పు కాదు, ఇది విధంగా చేయాలని చెప్పే సంస్కారం తెలంగాణకి. కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా కలగూర గంపలాగా చేసి దీనిని ఒక ఏమంటారు కుక్కలు చింపిన విస్తరాలాగా చేయడంలో ఇవాళ కేసీఆర్ సక్సెస్ అయ్యిండు. దానికి వంత పాడంలో మీరందరూ సక్సెస్ అవుతారు. మార్చుకోండి. తాడూరు గారు మీరు ఫైనల్ గా ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్ మీద? సార్, నిన్న ముఖ్యమంత్రి గారు సహృదయంతో తన ముందుకు వచ్చినటువంటి సోషల్ మీడియాలో సమస్యని రెక్టిఫై చేశారు. రెక్టిఫై చేసిన దానికి సంతోషంలో శరత్ గారు దాని వీడియోని వారు థ్యాంక్స్ వెలిబుచ్చారు. దాన్ని సోషల్ మీడియాలో మిగతా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఆ ప్రజల హర్షాతిరేకాల వెల్లువలో ప్రతిపక్షాలు ఇలా బెంబేలెత్తిపోతున్నాయి. ఒక్క సంఘటన మాదేమన్నా మన్ కీ బాత్, ప్రధానమంత్రి మన్ కీ బాత్ పెట్టి రేడియోలో మాట్లాడేసి మళ్ళీ రిప్లై క్వశ్చన్ చేయడానికి రిప్లై ఆన్సర్ అడగడానికి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు అతనితో మాట్లాడి ఆ సంఘటనను రికార్డ్ చేసి బయటకు వచ్చినాం. మీలాగా మన్ కీ బాత్లు పెట్టి ప్రజల్ని మోసం చేయడం కాదు. కేసీఆర్ గారికి మళ్ళీ ఇవాళ ఇప్పుడు నేను మాట్లాడింది నువ్వు అందరికి చెప్పు, నువ్వు మళ్ళీ ఫేస్బుక్ లో పెట్టు, నువ్వు మళ్ళీ వైరల్ చేయి అనేది ఎవరు చెప్పాలి? మన్ కీ బాత్ కాదు ఇది, డైరెక్ట్ ప్రజలతో మాట్లాడడం. మన్ కీ బాత్ అయితే మీకు మన్ కీ బాత్ మీకు దానికే సరిపోతుంది. మీరు దాంతోనే ఆలోచిస్తారు. మన్ కీ బాత్ ఆడూరి గారు ఇవాళ చాలా క్లియర్ గా అర్థమవుతుంది టీఆర్ఎస్ ది దన్ కీ బాత్ అనేది. ఇంకొక విషయం ఇందులో ఒకటే మాట, కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. మరి ఆయనకేం శిక్ష శిక్ష వేయాలనుకున్నప్పుడు మరి కేసీఆర్ ఇదివరకే ల్యాండ్స్ ఉన్నాయి. మీరు ఫైనల్ గా చెప్పండి శ్రీనివాస్ గారు. బలరాం గారు మీరు కంప్లీట్ చేయండి. అసలు శరత్ ని ఫోన్ ఇన్ లకు తీసుకుంటే వీళ్ళు ముగ్గురికి ఏ రకంగా వాత పెట్టేవాళ్ళు హెల్ప్ లైన్ నంబర్ ఓపెన్ చేసి పెట్టండి. ఎంతమంది కాల్స్ గతంలో ఒక ఫోన్ నంబర్ ఇచ్చారు. శ్రీనివాస్ గారు అనుకోలేదు. రైట్ శ్రీనివాస్ గారు, మనం ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళాల్సి ఉంది, బ్రేక్ తీసుకోవాల్సి ఉంది. ఏది ఏమైనా రాష్ట్రంలో రైతులకు సమస్యలు ఉన్నమాట వాస్తవం. ఎన్నికల టైంలో ముఖ్యమంత్రి గారు స్పందించి రైతు సమస్య పరిష్కారం చేయడానికి ఆయన ప్రయత్నం ప్రారంభమైంది, సంతోషించాల్సిన విషయమే. అయినప్పటికీ ఇంకా ఎంతమందికి ఈ సమస్య ఉంది, ఇది ఇంకొక టర్న్ తీసుకుంటున్న పరిస్థితి. ఇవాళ రెవెన్యూకు సంబంధించి ఆయన ఇక రెవెన్యూ సంగతి చూస్తామంటూ నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్స్ ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నాయి? అది నథింగ్ బట్ ఉద్యోగులను బెదిరించడమే అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా సమస్యలు పరిష్కారమై రైతుకు మంచి జరిగితే అది అందరూ అభినందించాల్సిన విషయమే. మనం ఇంకొక అంశానికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక అంశం రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో సిఈసిని కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తున్నారు అన్న ఒక వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఒకవైపు అక్కడ ఇంటెలిజెన్స్ ఐజీని ట్రాన్స్ఫర్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశిస్తే ససేమిరా అంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక అటు ఏపీ ప్రభుత్వము ఈ సిఈసికి మధ్య జరుగుతున్న ఈ వివాదం మీద డిస్కషన్